ఇంతకుముందు వీడియోలో మనం హైపోథైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. హైపర్ థైరాయిడ్ అంటే మన థైరాయిడ్ గ్రంథి అనేది నార్మల్ కంటే ఎక్కువగా హార్మోన్స్ స్రవిస్తే, ముఖ్యంగా T4 అనేటువంటి హార్మోన్ స్రవిస్తే దానిని మనం హైపర్ థైరాయిడ్ అంటాం. దీన్ని ఆయుర్వేదంలో భస్మకాగ్ని అంటాం. ముఖ్యంగా ఇది వాత పిత్త దోషాల వల్ల వస్తుంది. దీంట్లో జరిగేది ఏంటి అంటే మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేటి ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఇంకా మనం తీసుకోకపోతే మన బాడీ టిష్యూ కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల దీన్నే భస్మకాగ్ని అంటాం ఆయుర్వేదంలో. అంటే ఎంత ఆహారం తిన్నా భస్మం అయిపోవడం. ఆహారం తీసుకోకపోతే మన శరీరంలో ఉండే కణజాలమే ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి కణజాలాన్ని తినివేస్తుంది. అందుకే దీన్ని భస్మకాగ్ని అంటాం. దీన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఇది వాత పిత్త దోషాల వల్ల వస్తుంది. మరి దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయంటే TSH తక్కువ ఉండి T4 ఎక్కువ ఉంటుంది. దీంట్లో వెయిట్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ హైపోథైరాయిడ్లో ఏమో కాన్స్టిపేషన్ ఉంటే దీంట్లో డయేరియా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏమవుతుందంటే గుండె వేగం ఇక్కడ పెరుగుతుంది. అక్కడ హైపోలో తగ్గుతుంది, హైపర్లో గుండె వేగం అనేది పెరుగుతుంది. ఇంకా మనకు ఈ హైపర్లో ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వణకడం ఉంటుంది. వీరు ముఖ్యంగా వేడికి తట్టుకోలేరు. ఎంత ఆహారం తీసుకున్నా కూడా ఇంకా ఆకలి అంటుంటారు. అంటే ఆకలి అనేది వాళ్ళకు తీరదు. ఇంకా మనకు దీంట్లో ఏమవుతుంది అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ మొత్తం మజిల్ మాస్ అంతా మన కండరాలన్నీ కూడా సన్నబడటం జరుగుతుంది. వీళ్ళకి ఎక్కువగా టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈ హైపర్ థైరాయిడ్లో ఉంటాయి. అయితే మనకు హైపోనే ఎక్కువ వస్తుంది, హైపోనే ఈజీగా తగ్గుతుంది, హైపర్ కొద్దిగా తగ్గడం కష్టం. మరి ఈ హైపర్ ఉన్న వారికి ఇంకా నిద్ర సరిగ్గా పట్టకపోవటం, భయంగా ఉండటం, ఈ గుండె అనేది కొట్టుకుంటూ గుండె దడ ఉండటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. మరి ఈ హైపర్ థైరాయిడ్ను ఆయుర్వేదంలో ఎలా తగ్గించుకోవచ్చు అంటే దీంట్లో ముఖ్యంగా మన గృహ చిట్కాల ద్వారా ఎక్కువ గ్రేప్ జ్యూస్ తాగడం, అదేవిధంగా బ్రౌన్ కలర్ గుమ్మడి జ్యూస్ ఎక్కువ తీసుకోవటం, ఇంకా మనం జనరల్గా సొరకాయ అంటాం, అనపకాయ జ్యూసు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవడానికి తోడ్పడుతుంది. అదే మనం ఆయుర్వేద మందుల వరకు వస్తే మనం విదార్యాది కషాయం అని, ద్రాక్షాది కషాయం అని, హంసపత్యాది కషాయం అని, ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా ఈ హైపర్ థైరాయిడ్ తగ్గుతుంది. ఇంకా మనకు హైపర్ థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం, డేట్స్ తీసుకోవటం, ఇలాంటి స్వీట్స్ ఎక్కువ తీసుకోవటం, ఇవన్నీ చాలా వరకు ముఖ్యం. ఆయుర్వేదంలో ముఖ్యంగా దీనికి నస్యకర్మ అని, వస్తికర్మ, ధార, ఇలాంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకు ఈ హైపర్ థైరాయిడ్ అనేది కొంతవరకు మన కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి. ఈజీగా మనకు మెడిసిన్స్తో పాటు అవసరమైతే పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా ఈ సమస్య అనేది మనకు తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఒక్కసారి తప్పకుండా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి మంచి వైద్యం పొందాలని నేను ఆశిస్తున్నాను.